నమస్కారం అండి. మహాభారతంలో నేడు 66వ అధ్యాయము, అంశము 3వ రోజు యుద్ధం. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. యుద్ధం 3వ రోజున భీష్ముడు తన సేనతో గరుడ వ్యూహాన్ని పన్నాడు. తాను ముందు వెళ్తుండగా దుర్యోధనుడు తన సైన్యంతో వెనుక భాగాన వస్తున్నాడు. ఆ రోజు సైన్యాన్ని సమాయత్తపరచడంలోనూ ఇతర విషయాల్లోనూ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈరోజు తమకు ఎలాంటి చెడు జరగదని కౌరవులు విశ్వసించారు. ఇటు పాండవులు కూడా తమ సైన్యాలను చక్కటి నైపుణ్యంతో ఏర్పాటు చేసుకున్నారు. అర్జునుడు, దుష్టద్యుమ్నుడు శత్రు సైన్య గరుడ వ్యూహాన్ని ఛేదించడానికి వీలుగా తమ సైన్యాన్ని నూతన చంద్రాకారంగా ఏర్పాటు చేశారు. ఆ ఆకారానికి కుడి కొసన భీముడు, ఎడమ కొసన అర్జునుడు నిలిచి తమ సైన్యాన్ని ముందుకు నడుపుతున్నారు. యుద్ధం ప్రారంభమైంది. సైన్యంలోని అన్ని తరగతులు తలపడ్డాయి. రక్తధారలు ప్రవహిస్తున్నాయి. రథాలు, గుర్రాలు, ఏనుగుల పరుగులతో లేచిన ధూళి సూర్యుడిని కప్పివేసింది. అర్జునుడి యుద్ధతంత్రం చాలా గొప్పగా ఉండటంతో శత్రువులు దూకుడు ప్రదర్శించలేకపోతున్నారు. ఒక దశలో కౌరవులు పాండవ సేనను ఎదిరించి అర్జునుడిపై కేంద్రీకరించారు. అతడిపై బల్యాలు, ఈటెలు, ఇతర ఆయుధాలు విడుస్తున్నారు. అవన్నీ వర్షపు పిడుగు మెరుపు తీగల్లా ప్రకాశిస్తున్నాయి. మిడతల దండు మేఘంలా శత్రువుల ఆయుధాలు అర్జునుడి రథాన్ని కప్పివేస్తున్నాయి. ఆ దశలో అర్జునుడు తన బాణాలతో శత్రువుల బాణాలు వచ్చి పడకుండా అన్ని వైపులా పెట్టని కోట గోడ మాదిరిగా నిర్మించాడు. మరో చోట శకుని తన గొప్ప సైన్యంతో సాత్యకిని, అభిమన్యుని ఎదుర్కొన్నాడు. సాత్యకి రథం భగ్నం కాగా అతడు అభిమన్యుడి రథం ఎక్కాడు. వారిద్దరూ ఒకే రథంపై నుంచి శకుని సైన్యాన్ని నిర్మూలించారు. ధర్మపుత్రుని సేనను ద్రోణుడు, భీష్ముడు ఎదిరించారు. సకల సహదేవులు, నకుల సహదేవులు ద్రోణుడికి ఎదురుగా తలపడుతూ ధర్మపుత్రుణ్ణి చేరారు. భీముడు, అతడి కుమారుడైన ఘటోత్కచుడు దుర్యోధనుడి సేనాభాగంతో తలపడ్డారు. ఆ రోజు యుద్ధంలో ఘటోత్కచుడు తన తండ్రిని మించిన ప్రతాపాన్ని కనపరిచాడు. భీముడి బాణాలు దుర్యోధనుడికి తగిలాయి. అతడు రథంలోనే మూర్ఛపోయాడు. పరిస్థితి గమనించిన దుర్యోధనుడి రథసారథి రథాన్ని వేగంగా అక్కడి నుంచి తిప్పుకొని వెళ్ళిపోయాడు. దుర్యోధనుడి రథాన్ని మళ్లించడంతో కౌరవసేనలో కలకలం మొదలైంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని భీముడు కౌరవ సైన్యాన్ని చాలా వరకు నష్టపరిచాడు. కౌరవ సైన్యం చెదరడాన్ని భీష్ముడు, ద్రోణుడు గమనించారు. తక్షణమే వాళ్ళు అక్కడికి చేరి చెదిరిన సేనకు ధైర్యాన్ని నూరిపోశారు, కూడగట్టారు. ఈలోగా దుర్యోధనుడు మూర్ఛ నుంచి తేరుకుని తన సైన్యాన్ని నడపడం మొదలుపెట్టాడు. దుర్యోధనుడు భీష్ముడిని ఉద్దేశించి, ఇలా సైన్యమంతా దైన్య స్థితికి చేరి చెదిరిపోయి అవమానకరంగా పారిపోవడాన్ని చూస్తూ మీరు ఎలా నిలబడ్డారు? నీవు పాండవుల పట్ల మిక్కిలి దయ చూపుతున్నట్లు కనిపిస్తోంది. నేను పాండవులను ప్రేమిస్తున్నాను. దుష్టద్యుమ్నుడు, సాత్యకి నా స్నేహితులు. నేను వాళ్లను ఎదిరించలేను అని నాకు చెప్పి ఉండాల్సిందే. నిశ్చయంగా వారందరూ నీకు సమానులు కారు కదా. నీకు ఇష్టం లేని వీరులను అతి సులువుగా తుదముట్టిస్తున్నావు. ఇప్పుడైనా మీరు, ద్రోణుడు, మీ హృదయాలను విప్పి చెప్పండి అని చీకాకుతో అన్నాడు. భీష్ముడు నవ్వుతూ, నేనెంతో విపులంగా సలహా ఇచ్చాను. నా సలహాను తోసిపుచ్చి యుద్ధం చేయడానికే నిశ్చయించుకున్నావు. నేను యుద్ధం జరగకుండా ప్రయత్నించాను, కానీ యుద్ధం అనివార్యమైంది. నిన్ను అన్యాయం చేయకుండా నా శక్తి కొద్దీ విద్యుక్త కార్యాన్ని నిర్వహిస్తున్నా. నేను ముసలివాడను, అయినప్పటికీ నేను ఎక్కువగానే యుద్ధం చేస్తున్నా. ఇంతకన్నా ఎక్కువగా యుద్ధం నాకు సాధ్యం కాదు అన్నాడు. మళ్ళీ తన విద్యుక్త కార్యంలో నిమగ్నమయ్యాడు భీష్ముడు. ఆ రోజు మధ్యాహ్నానికి ముందే పాండవులకు యుద్ధంలో జయం కలిగింది. దీనితో వారంతా ఆనందిస్తున్నారు. అయితే భీష్ముడు చెదిరిపోయిన సేనలను మరలా కూడగట్టి యుద్ధం చేయాల్సి వస్తుందని తలవలేదు. దుర్యోధనుడి కఠినమైన మాటలతో భీష్ముడు ఉత్తేజితుడై అందరినీ చంపే ప్రళయాగ్నిలా వీరవిహారం చేశాడు. తన సేనను జాగ్రత్తగా కూడదీసి ఇప్పటి వరకు జరగని విధంగా పాండవుల సేనపై విరుచుకుపడ్డాడు. అరివీర భయంకరంగా యుద్ధం చేస్తున్నాడు.
ఆయనను ఎదుర్కోబోయిన సైనికులందరూ పురుగుల మాదిరిగా చనిపోతున్నారు. పాండవ సైన్యం చెల్లాచెదురైంది. శ్రీకృష్ణుడు, అర్జునుడు, శిఖండి సైన్యానికి ధైర్యం కలిగించడానికి ప్రయత్నం చేశారు. కానీ అదంతా వృథా అయింది. శ్రీకృష్ణుడు అర్జునుని ఉద్దేశించి, ధనుంజయ, ఇప్పుడు నిజంగా మనకు క్లిష్ట పరిస్థితి వచ్చింది. యుద్ధంలో భీష్ముణ్ణి, ద్రోణుణ్ణి, ఇంకా పెద్దవాళ్లను, బంధువులను ఏమాత్రం వెనుదీయక చంపుతానని నీవు ఇదివరకు అన్నావు. ఇప్పుడు ఆ ప్రకారం చేయాల్సిన తరుణం ఆసన్నమైనది. అప్పటి ప్రమాణాన్ని మళ్ళీ ఇప్పుడు చెయ్యి. నువ్వు అలా చేయని పక్షంలో మన సైన్యమంతా సరైన మార్గం వీడి నశించిపోతుంది. నీవు భీష్ముడితో తలపడు అన్నాడు. సరే, రథాన్ని పోనివ్వు అన్నాడు అర్జునుడు. రథం భీష్ముడి వైపు కదిలింది. భీష్ముడి బాణాలు అర్జునుడి రథాన్ని కప్పివేశాయి. అర్జునుడు గాంధీవాన్ని ఎక్కుపెట్టి 3 బాణాలు సంధించాడు. భీష్ముడు ధనస్సు విరిగిపోయింది. మరో ధనస్సు అందుకున్న దాన్ని కూడా అర్జునుడు విరగ్గొట్టాడు. అర్జునుడి ప్రావీణ్యాన్ని చూసి భీష్ముడు చాలా ఆనందించాడు. ఓయి ధీరుడా, నీకు ఆరోగ్యమస్తు అని దీవించాడు. ఆ వెంటనే ఒక బాణం తీసుకుని సంధించి అర్జునుడి రథాన్ని కప్పేశాడు. భీష్ముడి బాణాలను నిలవరించడంలో అర్జునుడి చర్య శ్రీకృష్ణుడికి సంతృప్తినివ్వలేదు. భీష్ముడి ధనస్సు అద్భుతంగా పనిచేస్తుంది, కానీ అర్జునుడి చేతులు బాగా పనిచేయడం లేదు. అర్జునుడి మనస్సు యుద్ధంలో నిమగ్నమైనట్లు లేదు. అర్జునుడికి భీష్ముడిపై చెప్పలేని ప్రేమానురాగం ఉంది. అర్జునుడు ఇలా ప్రవర్తిస్తే ఇదివరకే ధైర్యాన్ని వీడి చెదిరి పాడైన సైన్యం పూర్తిగా నశించి పాండవులకు అపజయం కలిగి యుద్ధమే అంతమవుతుందేమో అని సందేహించాడు కృష్ణుడు. తాను రథాన్ని ఎంతో చాతుర్యంగా నడిపినా అర్జునుడు భీష్ముడి బాణాలను ఎదుర్కోవడంలో సఫలం కాలేకపోతున్నాడు. దీంతో శ్రీకృష్ణుడికి అర్జునుడిపై ఆగ్రహం కలిగింది. అర్జునుడిని ఉద్దేశించి, ఈ పరిస్థితిని నేనిక సహించలేను. అర్జున, నీ భీష్ముడిని చంపలేకపోతే నేనే చంపుతానంటూ అశ్వపగ్గాలను వదిలి రథం నుంచి దిగిపోయాడు. తన చక్రాన్ని చేతబట్టి భీష్ముడి వైపు పరుగు పెట్టాడు. ఈ దృశ్యాన్ని చూసిన భీష్ముడు ఎంత మాత్రమూ చలించలేదు. పైగా అతడి మొహం బ్రహ్మానందంతో వికసించింది. రమ్ము రమ్ము ఓ పద్మలోచనుడా, నేను నీకు నమస్కరిస్తున్నా. ఓ మాధవ ప్రపంచదీశ, నీవు రథం నుంచి దిగి నా కోసం వచ్చావా? ఇదిగో నా ప్రాణాన్ని ఇస్తున్నా. నేను నీ చేతిలో మృతి చెందితే లోకాల్లోనూ కీర్తివంతున్నవుతాను. ఆ ఆదరణ నాకు దక్కేటట్లు చెయ్యి. నీ చేతులు నా ప్రాణాన్ని హరించి నాకు మోక్షం ప్రసాదించుగాక అంటూ భీష్ముడు శ్రీకృష్ణుని ఆహ్వానిస్తున్నాడు. అర్జునుడు ఖేదంతో తాను రథం దిగి కృష్ణుడి వెంట పరిగెత్తాడు. బహు కష్టంతో శ్రీకృష్ణుడిని చేరి తిరిగి రథంలోకి రమ్మని బతిమాలాడు. నా పట్ల నీవు శాంతం వహించాలి, నీవు ఆగు, యుద్ధంలో నేను వినిదీయనని వాగ్దానం చేస్తున్నా అంటూ శ్రీకృష్ణుడిని ఎలాగో వెనక్కి రప్పించగలిగాడు. శ్రీకృష్ణుడు మళ్ళీ రథపగ్గాలు అందుకున్నాడు. అర్జునుడు కౌరవ సైన్యాన్ని అరివీర భయంకరంగా ఎదుర్కొన్నాడు. వేల కొలది యోధులను చంపాడు. 3వ రోజు యుద్ధంలో మధ్యాహ్నానికి కౌరవులు చాలామంది నష్టపోయారు. వారు తమ గుడారాలకు దివిటీల వెలుగులో వెళ్తున్నారు. వారిలో వారు అర్జునుడికి సమానులెవరు? అతడు జయం పొందడంలో వింతేమీ లేదు అనుకున్నారు. ఆ రోజు అర్జునుడు ఎంతో పరాక్రమవంతంగా యుద్ధం చేశాడు. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు.